హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్‌తో ముందుకొచ్చాను. గెట్ రెడీ విత్ మీ ఫర్ హాస్పిటల్ బ్యాగ్ అనమాట. సో, నేను నా హాస్పిటల్‌కి తీసుకెళ్ళే బ్యాగ్‌లో ఏమేమి సర్దుకున్నానో చూపిస్తున్నాను. అండ్ దాంతో పాటు ఇది నా లాస్ట్ టమ్మీతో వీడియో. నాకు టమ్మీ ఉన్న, బేబీ బంప్ ఉన్న సేమ్ ఒకటేలాగా అనిపిస్తుంది నాకైతే ఎందుకో ఏమో. సో, బై ద వే దిస్ ఈజ్ మై లాస్ట్ బేలీ బంప్ వీడియో అనమాట. సో, హాస్పిటల్ హ్యాండ్ బ్యాగ్‌లో మేజర్‌గా ఎవ్రీ చెకప్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్‌ని తీసుకెళ్తాను. సో, దీంట్లో ఉండేటివైతే హాస్పిటల్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. సో, దాంట్లో నేను ఎప్పటికి విజిట్‌కెళ్ళినప్పుడు, విజిట్ నుంచి రాగానే అన్నీ ఉన్నాయా లేదా ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటా కాబట్టి అంత నాకేం టెన్షన్ ఉండదు. పైగా దాంట్లో నుంచి ఒక్క పీస్ ఆఫ్ పేపర్ కూడా బయట పడనివ్వను. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు అంగన్వాడీ బుక్ ఖచ్చితంగా. సో, నాది గవర్నమెంట్ హాస్పిటలే. సో, నేను అంగన్వాడీ బుక్ కూడా ఉందా లేదా అని ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ఎందుకంటే బేబీకి నెక్స్ట్ డే టీకా వేస్తారు కదా! సో, దాంట్లో అయితే వాళ్ళు డేట్ రాస్తారనమాట. సో, అది ఖచ్చితంగా. అండ్ ఇంకా ఆధార్ కార్డ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇంకా ఎందుకో ఏమో నాకు ఇద్దరు పిల్లల డిశ్చార్జ్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి అని అనిపించింది. చెప్పలేము, సడన్గా అడిగితే ఏమైనా కాంప్లికేషన్స్ దాంట్లో రాసి ఉంటారు కదా! సో, అడిగితే మళ్ళీ ఇబ్బంది. మాకు హాస్పిటల్‌కి 1 అవర్ అనమాట మా ఇంటి నుంచి. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే 10 మినిట్సే కాబట్టి డిశ్చార్జ్ కార్డ్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ మేజర్ పాయింట్ మాస్క్ అనమాట. అటెండర్ ప్లస్ పేషెంట్‌కి మాస్క్ ఉండాలి అనేసి నేను 2 అయితే తీసుకున్నాను. అండ్ స్పెట్స్ బాక్స్ ఖచ్చితంగా హెడేక్ ఉంది కాబట్టి ఇంకా కొన్ని క్రీమ్స్ అంటూ అవంటూ ఉంటాయి కదా! ఇంకా మనకు హాస్పిటల్‌లోనే స్టే చేయాలి 10 డేస్ అంటే మన ఏమంటారు, ఒక మినీ రూమ్‌ని రెడీ చేసుకోవాలన్నమాట. బ్యాగ్‌లో ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి. దువ్వెన కానివ్వండి, పౌడర్, ఆయిల్ కానివ్వండి అప్లై చేసుకోవడానికి అన్నీ. నేనైతే కొన్ని పెట్టుకున్నాను. ఇంకొన్ని అయితే పెట్టుకోలేదనమాట. అండ్ ఇంకా బేబీ బట్టలు కానివ్వండి ఏవైనా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళట్లేదు. ఇంతకుముందు మిటన్స్ అవి వాష్ చేశాను కదా! జస్ట్ అవొకటే అయితే బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే 10 మినిట్స్ డిస్టెన్సే కదా మమ్మీ వాళ్ళ ఇల్లు మా హాస్పిటల్‌కి. సో, అక్కడనే మమ్మీ తెస్తుంది డైలీ. మార్నింగ్ మమ్మీ నైట్ అక్కడనే స్టే చేస్తుంది. అండ్ మార్నింగ్ నా కోసం వేడి నీళ్ళు అవన్నీ తెచ్చి బాతింగ్ కూడా అవుతుందనమాట హాస్పిటల్‌లోనే. కాబట్టి బట్టలు అంత ఇబ్బంది ఏం లేదు. లగేజ్ ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 బెడ్‌షీట్స్ ఉంటే చాలు అక్కడ స్టే చేయడానికి. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో స్వైపర్స్ కానీ అంటే చిన్న గ్లూకోజ్ పెట్టేవాళ్ళు కానివ్వండి, ఆయాస్ ఉంటారు కదా! దాయమ్మలు వాళ్ళంతా అడిగే 10 రూపీస్, 20 రూపీస్ చాయ్ పైసలు వాటికైతే చేంజ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో, నేనైతే పెట్టుకున్నాను కానీ నావి ఎక్కువ యూజ్ చేయలేదు. మమ్మీ ఉంటుంది నా పక్కన కాబట్టి మమ్మీనే ఎక్కువ పెట్టేస్తూ ఉంటుంది. సో, ఇంకా నేను తక్కువ పెట్టడము ఉంటే అడుగుద్ది మమ్మీ చేంజ్ ఉందా అనేసి. సో, దాన్ని ఇచ్చేస్తాను. అండ్ ఇంకా నా నైటీస్, ఇన్నర్స్ అవన్నీ తీసుకున్నాననమాట. బేబీకి సంబంధించింది నా దగ్గర బెడ్‌షీట్, గ్రీన్ మ్యాట్ అదే వాష్‌రూమ్ పాస్ చేస్తే కింద బెడ్‌షీట్ తడవకుండా ఉండడానికి కొన్ని ఉన్నాయన్నమాట. అంతే ఐటమ్స్ ఎక్కువగా ఏం లేవు నా దగ్గర. సో, వాటిని కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా బేబీకి సంబంధించినయి, ఇంకా మాకు సంబంధించినయి ఇంకా కొన్ని తీసుకోవాలి. సో, అవైతే అక్కడికెళ్ళినాక సో, అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసి కంఫర్టబుల్‌గా ఏ ఫ్లోర్ ఇస్తారో తెలీదు కదా! సో, ఆ ఫ్లోర్ బట్టి ఇంకా అన్నీ చూసుకోవచ్చు అనేసి. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎళ్లి రావచ్చు. ఫస్ట్ ఫ్లోర్ కానీ నాకిచ్చింది ఫస్ట్ డే ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. తర్వాత ఇంకా డెలివరీ చేశాక ఫోర్త్ ఫ్లోర్ ఇచ్చారు. అప్పుడు కొద్దిగా ఇబ్బందయిందనమాట. ఇంకా ఇది హాస్పిటల్ బ్యాగ్ అనమాట. ఇవన్నీ పెట్టుకున్నాను నేను. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్, ఇంకొన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది నిజంగా సమ్మర్‌లో టై చేసుకోవాలంటే బాగా ఇబ్బందిగా ఉందనమాట. సో, అండ్ జెండర్ రివీల్ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకొన్ని చెప్తాను నా సిచ్యువేషన్ ఎలా జరిగిందో. ఉంటాను మరి. సబ్స్క్రైబ్